ఏమండి, మన శర్వ కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. పొద్దుననగా వెళ్ళాడు. నేను చూసుకుంటాను. హలో ఇన్స్పెక్టర్, నేను జ్ఞానమూర్తిని మాట్లాడుతున్నాను. మా అబ్బాయి కోపంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మీరు కొంచెం ఎంక్వైరీ చేసి చెప్తారా? నెక్స్ట్ హియరింగ్ లో ఈ కేసు మనం చేజారిపోయే అవకాశం కనబడుతుంది సార్. అదేమిటి సార్, తీర్పు వాళ్ళ వైపు ఎలా వస్తుంది? సార్ ఫేక్ గా అన్ని డాక్యుమెంట్లు రెడీ చేశారు సార్. బోలెడంత డబ్బు చేతులు మారింది. లంచం సార్. మీరే ఇలా అంటే ఎలా? ఎంతో కాలంగా అడవులనే నమ్మి బతుకుతున్న వాళ్ళని రిసార్ట్ కట్టాలని అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? సార్ తరతరాలుగా వాళ్ళు ఇదే అడవిలో బతుకుతూ ఉండొచ్చు సార్. కానీ వీళ్ళ దగ్గర పట్టాలు లేవు సార్. సార్ ఏంటి సార్ పెద్ద పట్ట? ఏనుగు, సింహం, పులిని కూడా పట్టాలు అడుగుతారా? సార్ కోప్పడకండి సార్. ఇవన్నీ మాట్లాడుకోవడానికైతే బాగానే ఉంటాయి. కోర్టులో ఇవన్నీ పనికిరావు సార్. సార్ అంతేకాకుండా ఆపోజిట్ పార్టీకి సంబంధించిన మన్మోహన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్. అందువల్ల మనం ఈ కేసులో గెలవడం చాలా కష్టం సార్. ఈ కొండ మీద మొక్క మొలకెత్తినప్పటి నుండే, మొదటి పువ్వు పూసినప్పటి నుండి మేము ఈయన్నే బతుకుతాండాం. ఎవడు వచ్చి వెళ్ళిపోమంటే మేము యాడికని పోవాలయ్యా? ఎవరు ఎక్కడికి పోనక్కర్లేదు. చెప్పే అధికారం ఎవరికి లేదు. నా మాట వినండి. మీరంతా అక్కడే ఉండబోతున్నారు. ఈ కేసులో మనమే గెలుస్తాం. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. చాలా సంతోషమయ్యా. నమస్కారం అమ్మా. బావా ఏమైంది? ఇవాళ శర్వ పుట్టినరోజు. వాడిల్లుదిలి వెళ్ళి ఈ రోజుకి 15 సంవత్సరాలైంది. పార్వతి, తమ్ముడు వస్తాడమ్మా. ఖచ్చితంగా వస్తాడు. కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది కదా, అది తెలుసుగా. మరి ఎందుకురా బండి తీసుకొచ్చావు? సార్ లిజన్, తీర్పు ఎలాగో మాకు అనుకూలంగానే రాబోతుంది. మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తేనే వచ్చే సీజన్ కదా కంప్లీట్ అవుతుంది సార్. నోరు మూసుకొని పోరా. మర్యాదగా బండి తీసుకొని పో. అనవసరంగా గొడవ చేయొద్దు. ఇప్పుడు గొడవ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏదో మీ వెనకే మనుషులు ఉన్నారనుకుంటున్నారా? నా వెనక కూడా ఉన్నారు, చూడండి. ఏంటయ్యా ఇదంతా? మన్నించండి అయ్యా. ఇళ్ళని ఇయ్యాల పీకెత్తారా రేపు పీకెత్తారని భయంతో బతుకుతున్నావయ్యా. దానికి బదులు ఇచ్చింది తీసుకొని పోవడం మంచిదనిపిస్తోందయ్యా. ఆగరా, ఇప్పుడు ఏంట్రా అంత అవసరం? మీ సమస్య గురించే కదరా మేము రే మగళ్ళు తల్లు బాదుకుంటున్నాం. ఊరికే పోనిస్తావా? దయచేసి నా మాట వినండి. మీ ఇళ్లని భూముల్ని మీకు ఇప్పించే బాధ్యత. హలో, ఈ డ్రామాలన్నీ ఇక్కడ వద్దు. ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తాను. నా కొడుకు విషయంలో నేను ఇన్ని వేసేసి ఉండాల్సిందే. ఏంటి గొడవ? ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చారు? మీకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పర్మిషన్ ఉందా? ఒక్క నిమిషం ఎలవయ్యా. ఏంటి మన్మోహన్, నువ్వు చదువుకున్నవాడివి కదా, కోర్టులో కేసు నడుస్తుందని తెలీదా? ఎందుకు అందరూ గుంపుగా నిలబడ్డారు? అందరూ బయలుదేరండి. ఊరికి గొడవ చేస్తే తర్వాత చార్జ్ చేయాల్సి వస్తుంది. అంకుల్, ఈ ప్రాబ్లం గురించి నేను చూసుకుంటాను. చెప్తాను కదా, బయలుదేరండి. వెళ్ళండి. బావా కరెంట్ చూసుకుంటాడు, మీరేం టెన్షన్ పడకండి. రండి వెళ్దాం. లాస్ట్ వార్నింగ్. నా ప్రజలకేమన్నా జరిగితే నేను చూస్తూ ఊరుకోను. హలో, నువ్వేమన్నా వీళ్ళ బాబువా? అవునరా, బాబుని నాయకుణ్ణి అన్ని నేనే. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాడు. సొంత కొడుకునే చూసుకోవడం చేతగా నువ్వు ప్రజలందరినీ చూసుకుంటావా? అందరూ వినండి, ఇతను కొడుకు ఎక్కడా? పారిపోయాడా? సరే, పెళ్లిడికి వచ్చిన కూతురు ఉందిగా, పెళ్లి చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎల్లవయ్యా, ముందు నీ కుటుంబాన్ని చూసుకో, తర్వాత జనాన్ని చూసుకోవచ్చు.
నీ వల్లే నా కొడుకు జీవితం నాశనమైంది. ఇప్పుడు ప్రజల జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నావు. వదలను. అంకుల్ నేను చూసుకుంటానని చెప్పాను కదా, మీరు వెళ్ళండి. ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే రండి వెళ్దాం. ఇవాళ ఏం చదువుకుందాం? సరే కూర్చోండి, గొడవ చేయకండి. ఏం కదా చెప్పుకుందాం? ఏం కదా? కూర్చోండి చెప్తాను. ఒకడు అడవి లోపల నుంచి నడిచెళ్తున్నాడు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక కుక్క అతన్ని ఉరిమి చూసింది. అతను ఆ కుక్కని చూసి రాయితో కొడదాం అనుకునే లోపది పారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. చాలా దూరం నడిచిన తర్వాత అతనికి బాగా ఆకలేసిందట. అప్పుడు అతనికి ఒక తేనెపట్టు కనిపించింది. ఆ తేనెపట్టుని చూసి అతను దాన్ని రాయితో కొట్టాడు. వెంటనే దానికున్న తేనెటీగలు మొత్తం అతన్ని వెంబడించాయి. దాంతో అతను పారిపోయాడు. వినండి, కుక్క కంటే తేనెటీగ చిన్న సైజ్ ఇంతే ఉంటుంది. దాన్ని చూసేందుకు పారిపోయాడు. ఎందుకంటే అవన్నీ ఐకమత్యంగా ఉన్నాయి. సరే, అసలు ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం? వరట్టు మధ్యలో ఉన్నాడు మిస్. తేనె పట్టునవరన్నా రాయితో కొడతారా? పొగ పెడితే సరిపోయేది. రే అవును మిస్, వాడు చేసింది తప్పు మిస్. ఇది ఎలా చేయాలో అది అలాగే చేయాలి మిస్. సరే, నువ్వు వెళ్ళి చాక్ పీస్ తీసుకురా. వెళ్ళు. ఇది పట్టుకోరా. నిజం చెప్తే ఎవరు వినరు. దేనిలోనైనా సరే ఐకమత్యమే బలం. మనందరం ఐకమత్యంగా ఉంటే మనకే సమస్య వచ్చినా ఎదుర్కోవచ్చు. ఇది మీరు మీ పేరెంట్స్ కి చెప్తారుగా? మిస్, వాళ్ళకి చెప్పినా కూడా పొగేమన్నా చెప్తారు మిస్. రే పోరా. బాబోయ్, పెద్దనా టాటా. హలో. అవును. ఏంటి? ఎక్కడా? సార్ నమస్కారం. నమస్కారం. ప్రతి సంవత్సరం మీ కొడుకుకి సంబంధించి మీరు పంపిస్తున్న మిస్సింగ్ డీటెయిల్స్ ప్రకారమే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. మనం ఇద్దరం కలుసుకుని సుమారు 6 ఏళ్లైందా? వేరే కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి గురించి నాకు లీడ్ దొరికింది. అతను మిస్ అయి 15 సంవత్సరాలు అయిందన్నారు కదా? అవును. ఇప్పుడు తను ఎక్కడున్నాడు సార్? చెప్తాను. దానికంటే ముందు మీరు తన గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి. Good morning, ladies and gentlemen. I am Vicky. I am your guide for today. We are standing in Fort Aguada, building 1606 by the Portuguese. Aguada means serving water. Right side is the Mandovi River. Back side is the Arabian Sea. This has 2 parts: upper part, lower part. Upper part is for serving water. Lower part is served for ships. Sorry, no photography. గైడా? గైడ్ మాత్రమే కాదు. దొంగలు ఎక్కువ. What? Lot of cheating people. You want good hotel, cheap price. I get you. I don't take any commission. Oh, okay. వదలండి. వదలండి. కొడతారా? ఇక్కడే మళ్ళీ చూసాను, చంపేస్తాను. పోరా. बाकी सब किधर है? अंदर है.
భయపడకురా రా. ఓయే క్యా కర్ రహే హో సబ్ జనే? చిన్న ఇక్కడి నుంచి ఇదే నీ ఇల్లు, ఇక్కడే ఉండొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ అన్న. Sorry, I kept you waiting. Let's go. No, that's okay. It's not a problem. So what's this place? It's like an orphanage? No. This is my house. Oh, nice. I'm just like one of them orphan. Oh, So I take care with whatever money I get. so sweet. Please accept this for the children. No. Please, you have to. No, I no, insist please. for the children. Please. You're a nice person. Have a good heart. Okay. Come, I'll drop you. No. That's okay. We can manage. Sure? Surely. We'll see you later. Okay. Bye. All right. Come, let's go. Bye. ఏంట్రా ఇవి డాలర్స్ రా? కొట్టనంటే పావలు యాక్టింగ్ చేయండి రా అంటే రూపాయి యాక్టింగ్ చేస్తారు. పోండి పోండి. పంది నువ్వు నాకు విల్లనా? చిన్నపిల్లల దగ్గర కూడానా? సిగ్గులేదురా? ఎందుకురా నా చొక్కా చెప్పావు? కొత్త చొక్కారా? చూడు ఎలా చెప్పావో. 50 రూపాయల టీషర్ట్ ఎందుకు రా ఎడుపో? పరా. నేను నీకు చాలా సార్లు చెప్పాను లైట్ గా తట్టు వెళ్ళిపోతా అని. ఎందుకు కడుపులో గుద్దావు? చూడరామావా, ఓ క్యారెక్టర్ తీసుకుంటూ ఆ క్యారెక్టర్ లోనే ఉండాలి. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళని తీసిగా పడరు. పర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం రా. ఇప్పుడేంటి మాకు ఆ సద్దానము చేపల పులిసేగా? మందు మ్యూజిక్ కన్ఫర్మ్. రే మిస్టర్ మనసాక్ష, ఏంట్రా ఇంకా కనపడలేదే అనుకున్నా. నీకు 100 సార్లు చెప్పాను క్లయింట్తో ఎమోషనల్ గా అటాచ్ అవ్వద్దు అని. బ్రో ఇది నా క్లయింట్ కాదు బ్రో, మై ఫ్యాన్. చూడు, అమ్మాయిల్ని నమ్మకు, ఇలాంటి విషయాల్లోనే ఇరుక్కుంటావు. ముందు నోర్ము ఇరుక్కుంటానంట. ఆ పిల్ల ఎంత ప్రశాంతంగా పడుకుందో చూడు, అదేం చేస్తుంది. నీకు కళ్ళమంటారా? నువ్వు బాగుపడా కన్ఫర్మ్ గా నీకు బేడీలే. ఏయ్ ఊరికి నెగిటివ్ గా మాట్లాడుకో, నాకు చాలా పని ఉంది. పో నువ్వు పోరా పోరా పోమంటే. అందోలో ఆడబొమ్మ ఎంత బాగుందో ముద్దు బొమ్మ.